సుబ్బు, ఒరే సుబ్బు, దగ్గర ఒరే సుబ్బు, రాత్రి వాళ్ళ తల పగల కొట్టావు, మళ్ళీ ఏ చేయడానికి వచ్చినట్టున్నారా? బాగుంది, చాలా బాగుంది. మనవడు ఎదగాలని కోరుకుంటాం. ఇలాగా అందనంత ఎదుగుతావని అనుకోలేదు. వాడు పోయి బాధ పెట్టాడు, నువ్వుండి బాధ పెడుతున్నావు. ఒకరోజు సరదా, రెండో రోజు ఉండని పర్వాలేదు, మూడో రోజు కూడా అలానే ఉందంటే వాడు మనిషి అన్న విషయాన్ని మరిచిపోయినట్టే. నువ్వెలాగైనా పో, ఎటైనా పో, కానీ నువ్వు మాత్రమే చెయ్యాల్సినవి కొన్ని పనులున్నాయి, అవి చేసిపో. ఈరోజేంటో తెలుసా? మీ నాన్న నా కొడుకు చనిపోయిన రోజు. పిండ ప్రదానం చెయ్యాలి. వాడి ఆత్మశాంతి కోసమైనా. తాగింది దిగింది అనుకుంటేరా, ఒకవేళ దిగలేదు అనుకుంటే నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటాను. తప్పకుండా రారా. ఉషంతస్వాహవామహ ఉషంతస్సమిధీమహి ఉషన్నో శతామహ పితॄన్మహవిషేత్తవే ఆయంతన పితర సోమ్యాసోగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ హ్యవంతికా పురీ ద్వారావతీ చైవ సప్తైదా మోక్షదాయకాః అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది బ్రువాణ సతతం కాశీవాసఫలం లభేదు శమీపత్ర ప్రమాణేన పిండం దద్యాద్గయే శిరే ఉద్ధరేత్ సప్తగోత్రాణి కులమేకోత్తరం శతం. శ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఇది తీసుకువెళ్ళి నీటిలో కలిపేసే సుబ్రహ్మణ్యం. దొరుకుతావని అస్సలు అనుకోలేదు. పాత బాకి వడ్డీతో కలిపి మొత్తం బయటకి సింగిల్ గా ఎప్పుడు దొరుకుతావా చంపేద్దాం అనుకున్నాను. అవునా? రా చంపేద్దు గాని. ఏయ్, ఏం చేస్తున్నావు? చూడు, నువ్వు సోలో కొన్నావు, నేను సోలో కొన్నాను. ఎవ్వరు లేరు ఇక్కడ. ఓల్డ్ బ్యాలెన్స్ మొత్తం ఇచ్చేస్తాను. ఇద్దరం సెటిల్మెంట్కి వద్దామే. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. కమిట్ అయిపోదాం. వదులు, దొంగ సచ్చినోడా. నీ దగ్గర ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయా? రా, నన్ను నేను సమర్పించుకుంటా, మొత్తం ఇచ్చేస్తా. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దురా బాబు. ఇదిగో అర్థం చేసుకో మహాలక్ష్మి. ఆగవే, ఈ చుట్టుగా నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. ఆగవే. దండంరా బాబు, మహాలక్ష్మిని భయపడతావా? మహి, పాలు తీసుకో. చేతికి బ్రేస్లెట్ ఏదే? అవునమ్మా. ఏది? నన్ను అడుగుతావేంటి? ఎక్కడ పడేసావు? ఏంటమ్మా ఎందుకు అరుస్తున్నావు? పోయింది. అది నా ప్రాణం కన్నా ఎక్కువ. దాని విలువ నీకు తెలీదు. ఒక బలమైన బంధం, నా జీవితం. ఎన్ని సంవత్సరాల్లో నువ్వు చూడని నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయంటే, నా చెయ్యి నీ చెంపను తాకిందంటే నువ్వు అర్థం చేసుకోమ్మా. అది లేకపోతే మీ అమ్మ ప్రాణాలతో ఉన్నా లేనంటే. అమ్మనే చెప్తున్నాను. దొరికేంత వరకు వెతుకు, దొరుకుతుంది. నా సంతోషం, నా దుఃఖం, నా వాళ్ళు, నా ప్రపంచం అంతా దానిలోనే ఉంది.
దొరకదే, రావే కాలేజ్కి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అది కాదు మహి, పోయిందని కూర్చుంటే తిరిగొస్తుందా? అది మా అమ్మ ప్రపంచం. అన్ని అన్నీ అదే. తన విలువేంటో నాకు నిన్న తెలిసింది. సరే నువ్వు వెళ్ళు. స్వామి, బ్రేస్లెట్ దొరికేట్టు చూడు. అది లేకపోతే మీ అమ్మ ప్రాణాలతో ఉన్నా లేనట్టే. దేని గురించి ఏడుస్తున్నావు? అవును, ఇదిగో తీసుకో. పోయిందనుకుంటే ఏడుపు, వస్తుందనుకుంటే నవ్వు రావటానికి. ఇది వస్తువు కాదు, ఇద్దరు మనుషుల్ని కలిపే ప్రాణం. ఇదంటే మా అమ్మకు ప్రాణం, మా అమ్మ అంటే నాకు ప్రాణం. ఈ విషయంలో నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్స్ సుబ్బు, థ్యాంక్ యూ. అర్జెంట్గా అమ్మని కలవాలి. ఈసారి కాస్త జాగ్రత్త రాయాలరా బాబు. అలాగేరా. ఏమై, వాడి కంచం తీసేయి. అవ్వా, నేల నాకేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కనపడితే చాలు, ఒంటి మీద గుడ్డుండదు ఎదవ. సుబ్బు, బాబాయ్. ఎరా, నా తల పగలగొట్టినప్పుడే నీ కాలో చెయ్యో తీసేయాలి. ఇప్పుడు టైంకు దొరికావు. నా అన్న కూతురే కావాల్సి వచ్చిందిరా నీకు? బాబాయ్, సుబ్బు నేను చేతు బాబాయ్. రాయ్, నేను మంచోన్ని కాదు. వద్దు బాబాయ్, ప్లీజ్. రాయ్, మీరు కొట్టే దెబ్బలకు పొరపాటున బతికిన వీళ్ళ అమ్మ జీవితం ఎందుకు బతికారా అనుకోవాలి. అర్థమైందా? వద్దు బాబాయ్, సుబ్బు నేను చేతు. వద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. సుబ్బుని వదిలేమని చెప్పు బాబాయ్. చంపేయండ్రా నా కొడుకుని. బాబాయ్, వద్దని చెప్పు బాబాయ్. వద్దని చెప్పు.
పులిలా ఉన్నావు కదరా, ఒక్కసారిగా పులిలా మారావు. ఏయ్, నేను మామూలుగానే తక్కువ మాట్లాడతాను. భద్రంగా నా మీద చెయ్యి వేసాడని ఆడి బ్లడ్ చూశాను. అలాంటిది మీరు నా బ్లడ్ చూశారు. ఎవరినే వదలను. సెటిల్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. రంట్రోను. ఏయ్! ఇంతలా కొడుతున్నావు, మరెందుకు ముందు అంతలా దెబ్బలు తిన్నావు? అప్పుడు నా లవర్ కోసం, లవ్ కోసం, ఇప్పుడు నా కోసం, నా ఈగో కోసం. లవ్ లో అన్ని యాంగిల్స్ ట్రై చేయాలి కదరా. ఫస్ట్ టైం సింపతి ట్రై చేసా, వర్కౌట్ అయింది. ఒరే సుబ్బు, ఏమైందిరా? ఒరు బాబే, బాగా దోలు తీరిపోయిందిరా.